కావలిలో మొట్టమొదటిసారిగా మగవారి సౌందర్యం కోసం లోటస్ సెలూన్ అండ్ మెన్స్ బ్యూటీ పార్లర్. మా వద్ద ఫేషియల్స్, హెయిర్ స్పా, బేబీ హెయిర్ స్ట్రైట్నింగ్, బ్లీచింగ్, ఫేస్ ప్యాక్ చేయబడును. ఫ్రూట్ ఫేషియల్, గోల్డ్ ఫేషియల్, డైమండ్ ఫేషియల్, వైన్ ఫేషియల్ మా ప్రత్యేకత. అన్ని ఫేషియల్స్ పై 25% డిస్కౌంట్. మా అడ్రస్ వేమూరి ఫర్నిచర్ ఎదురు, తుమ్మలపేట రోడ్. వెల్కమ్ టు సిఎండి న్యూస్. నా పేరు దివ్య. సిద్దిపేట జిల్లా అక్కన్నపేట మండలంలోని గౌరవెల్లి ప్రాజెక్టు వద్ద ప్రాజెక్టు అసంపూర్తి పనులపై కాంగ్రెస్ పార్టీ ప్రజా సంఘాల ఆధ్వర్యంలో నిరసన వ్యక్తం చేశారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం గౌరవెల్లి ప్రాజెక్టును నిర్లక్ష్యం చేసిందని, ప్రాజెక్టు వద్ద నల్ల బ్యాడ్జీలు ధరించి ఆందోళన వ్యక్తం చేశారు. నిండు అసెంబ్లీలో మాజీ మంత్రి కేటీఆర్ గౌరవెల్లి ప్రాజెక్టుకు పూర్తయిందని అసత్యాలు చెప్తున్నారని కాంగ్రెస్ పార్టీ నాయకులు, భూ నిర్వాసితులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రాజెక్టు పూర్తి చేసి ఇంకా కాలువల నిర్మాణం చేపట్టాల్సి ఉందని తెలిపారు. భూ నిర్వాసితులకు తీవ్ర అన్యాయం చేసి బలవంతంగా వెళ్లగొట్టారని ఆరోపించారు. ప్రాజెక్టు పూర్తయిందని అంటున్న వారు ప్రాజెక్టు వద్దకు వచ్చి చూస్తే అర్థమవుతుందని ఎద్దేవా చేశారు. అసెంబ్లీలో గౌరవెల్లి ప్రాజెక్టు గురించి నాయకులారా, రైతులతో చెలగాటమా, రైతులతో చెలగాట. ప్రభుత్వం కదా 10 ఏళ్ళ అధికారంలో ఉంది. మంత్రి కేటీఆర్, మంత్రి కేటీఆర్ పూర్తి చేసుకొని కంపెనీ చేస్తా ఉన్న మాజీ ముఖ్యమంత్రి కేటీఆర్ గౌరవెల్లి ప్రాజెక్టు గురించి అబద్ధాలు మాట్లాడుతున్న హరీష్ రావు కేటీఆర్, మంత్రి గారిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన కేటీఆర్ హరీష్ రావు, హుస్నాబాద్ ప్రాంత ప్రజలకు అన్యాయం చేసిన హరీష్ రావు సతీష్ బాబు, హుస్నాబాద్ కేటీఆర్ బలహీన వర్గాల మంత్రిపై బలహీన వర్గాల మంత్రి గారిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన హరీష్ రావు, రైతులతో చెలగాటమా, రైతులతో అబద్ధపు వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలి. అబద్ధపు వ్యాఖ్యలను ట్రయల్ రన్ చేసినాం. ట్రయల్ రన్ చేసింది వాస్తవం కాదా, ఎన్జిటి ఉన్నది వాస్తవం కదా అని శుద్ధ పౌసలు లెక్క మాట్లాడుతూ ఉన్నారు అసెంబ్లీలో కేటీఆర్ గారు, హరీష్ రావు గారు. ట్రయల్ రన్ చేసింది వాస్తవమే. ట్రయల్ రన్ చేసి ఏం చేసిరా మీరు? అక్కడ మీ కార్యకర్తలకు దావత్ చేసుకున్నారు, కార్యకర్తలు మందు దాపించారు. మరి ట్రయల్ రన్ చేసి ఒక ఎకరానికి కానీ ఒక గుంటకు కానీ నీళ్ళు ఇచ్చిన పాపాన పోలేదు. ఈరోజు వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు ట్రయల్ రన్ చేసినామని. అదేవిధంగా ఎన్జిటి అనేది ఉంది వాస్తవం. ఎన్జిటికి వెళ్ళింది మేమే, నిర్వాసితుల పక్షాన అందరం కలిసి ఎన్జిటికి పోయినాం. అది ఎన్జిటి అనేది 2021లో వచ్చిన ఆర్డర్. ఆ ఆర్డర్ నీకు ఏ రోజు కూడా పనిచేసింది 2021 నుంచి ఈ రోజు దాకా మరి పనికి ఏమన్నా ఆపిరా మీరు? ఎన్జిటి ఆర్డర్ ప్రకారం మీరు పనులు ఆపారా? మీరు పనులు ఆపలేదు. రోడ్లు మూసిర్రు, కరెంటు తీసేసిర్రు, ఇల్లు కూల్చిర్రు, ఇవన్నీ చేసి ట్రయల్ రన్ చేసిర్రు. ఇవన్నీ కూడా కోర్టు ధిక్కరణ కింద మిమ్మల్ని జైల్లో పెట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఈరోజు మేము శుద్ధ పూసలు లెక్క మాట్లాడితే ఎట్లా? అదేవిధంగా దీనికి సంబంధించిన విషయం మీద ఆర్డర్స్ ఉన్నాయి. మాకు 2013 చట్టం కావాలని చెప్పేసి మేము ఎన్నో మాలు దరఖాస్తులు ఇచ్చినా కూడా అవన్నీ పట్టించుకోకుండా మీ ఇష్టారీతిన ఇవన్నీ చేసి కొట్టి కేసులు పెట్టి బేడీలేసి జైల్లో పెట్టిన ఘనత ఈ ప్రభుత్వానికి, గత పాలకులది. అదేవిధంగా ఇవన్నీ మాట్లాడుతూ ఉంటే ఈరోజు ఏదో సన్నాయి నొక్కుకుంటా ఈ న్యాయం చేయాలంటే ఇంకా 110 మందికి సంబంధించిన అమ్మాయిలకు పరిహారం చెల్లించాల్సిన బాధ్యత ఆ రోజు వాళ్ళకు ఉండే. మరి ఎందుకు చెల్లించలేదు? అది చెల్లించకుండా 45 ఎకరాల పై చీలకు పరిహారం 2013 చట్టం కావాలని ఆ నిర్వాసిత రైతులు అడుగుతా ఉన్నారు. అది చెల్లించలేదు. అందరికీ కూడా అప్పుడు డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తా అని ఎమ్మెల్యే గారు అన్నారు, మంత్రి గారు అన్నారు. ఈ రోజు వరకు కూడా ఒక డబుల్ బెడ్రూమ్ ఇవ్వలేదు. మరి నిర్వాసితులకు సంబంధించిన అంశం మీద ఎక్కడ కూడా ఒక్క ముందడుగు వేయలేదు. 2007 నుంచి ఈ రోజు వరకు గత 10 సంవత్సరాల కాలంలో ప్రాజెక్టు వడదిడ్డంగా ఎత్తులు పెంచుకొని ఓట్ల కోసమే ఈ ట్రయల్ రన్ చేసిరు, ఓట్ల కోసమే ఇదంతా కుళ్ళు కుతంత్రాలు చేసుకొని ముందుకెళ్ళిరు తప్ప నిర్వాసితుల పక్షాన కానీ, నియోజకవర్గ ప్రజలకు కానీ, రాష్ట్ర ప్రజలకు కానీ తప్పుదో పట్టించే విధంగా ఈ గత ప్రభుత్వం పాలకులు నిన్న అసెంబ్లీలో మంత్రి గారు, మాజీ మంత్రి గారు హరీష్ రావు గారు, కేటీఆర్ మాట్లాడతారు. ఇది శుద్ధ తప్పు. దీన్ని పూర్తిగా మేము ఖండిస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. మరి ఏ రకంగా పూర్తి చేశారో మరి ఇక్కడ కట్ట మీదకి వచ్చి ఈ కాలువ దగ్గరికి వచ్చి సమానం చెప్తే బాగుంటుంది. ఇంకా 55 ఎకరాలకు పరిహారం ఇవ్వాల్సి ఉంది. అందులో నాదే 10 ఎకరాలకు పరిహారం ఇవ్వాల్సి ఉంది. మేము పరిహారం అడితే
మమ్మల్ని చేతులకు సంఖ్యలు వేసి జైల్లో పెట్టారు. నేను 34 రోజులు జైల్లో ఉన్నా. నాతో పాటు ఇంకో 3 జైల్లో పెట్టారు. 17 మంది కేసులు పెట్టారు. 17 మందిని ఎక్కడెక్కడో తప్పించుకొని తిరిగారు. 4 జైల్లో పెట్టారు. దాదాపు ఊరందరి మీద 56 మంది కేసులు పెడితే కోర్టులోకి తిరగలేక వస్తున్నాం మేమందరం. నువ్వేమో నీ ప్రాజెక్ట్ పూర్తి చేసాము, ట్రయల్ రన్ చేసామని చెప్తున్నావు. బలవంతంగా మా ఇల్లు కూల్చేసి మాకు ఇప్పుడు దిక్కు లేకుండా చేసావు. మా భూములు ఒక దగ్గర, మేము ఉండేది ఒక దగ్గర, గూడు చేరిన పక్షుల్లాగా అయిపోయాం. నువ్వు ఈ దొంగ మాటలు మానుకోవాలి కేటీఆర్, హరీష్ రావు. మీకేమైనా దమ్ముంటే ఇక్కడ కట్ట దగ్గరికి వచ్చి మాట్లాడాలి. ఈ అబద్ధ మాటలు మాట్లాడి అందరి జనాలు నమ్మించాలని చూడొద్దు. మాకు చేసిన అన్యాయానికి తప్పకుండా ఫ్యూచర్లో ఇంకా పెద్ద పనిష్మెంట్ మీకు ఉంటుంది. ఖబర్దారని చెప్పేసి ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం. అత్యుత్తమ వైద్య సేవలు సామాన్యులకు అందుబాటులో. అపార అనుభవం గల వైద్య నిపుణులు డాక్టర్ నాగేంద్ర ప్రసాద్ కులారి, మేనేజింగ్ డైరెక్టర్, గుండె వ్యాధి వైద్య నిపుణులు గారి ఆధ్వర్యంలో కార్డియాలజీ, న్యూరాలజీ, సర్జికల్ గ్యాస్ట్రోఎంట్రాలజీ, ఆర్థోపెడిక్, ప్రసూతి మరియు గైనకాలజీ, పల్మనాలజీ, జనరల్ మెడిసిన్ మరెన్నో పలు విభాగాల వైద్య సేవలు. అత్యాధునిక ఎక్విప్మెంట్ గల ఐసీయూ, ఆపరేషన్ థియేటర్, క్యాథ్లా, 24/7 ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్, అడ్వాన్స్డ్ మిషనరీ గల ల్యాబ్, సిటీ స్కాన్, ఎక్స్రే, అన్ని కంపెనీల హెల్త్ ఇన్సూరెన్స్ సౌకర్యం కలదు. అందరికీ అందుబాటులో అత్యాధునిక వైద్య సేవలు అతి తక్కువ ఖర్చులో. ఎన్ఎల్ హాస్పిటల్స్, PVR కళ్యాణ మండపం ఎదురుగా, అన్నమయ్య సర్కిల్ దగ్గర, మాగుంట లేఅవుట్, నెల్లూరు.